గా వేసిన తర్వాత ఈ రోజు అక్కడ వినుకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతోంది. ఎంత అర్ధరాత్రైనా సరే, ఒకటైనా రెండైనా సరే తప్పకుండా రావాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా కూడా దాదాపు 6 గంటల ప్రయాణం అయినా సరే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కాబట్టి తొందరగా మాట్లాడుతున్నాను, నేను ఏమనుకోవద్దని చెప్పి ఇక్కడున్న పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటాను. ఇక్కడున్న అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మన ముందు ఇంకా 50 రోజులు ఉంది. పట్టుమని 50 రోజుల్లో ఈ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల 9 నెలల సుదీర్ఘ జగనన్న చేసిన సంక్షేమం, అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గాని ఇవన్నిటికీ కూడా ఇంకొక 50 రోజుల్లో ఒక ఇదిగా టెస్ట్ గా రాబోతా ఉంది. మేము అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 4.5 సంవత్సరం తర్వాత ఇవన్నీ పరిపాలన తర్వాత 9 నెలల పరిపాలన తర్వాత ఈ భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను సాయం చేసి నేను కరెక్ట్ గా సంక్షేమం చేసుంటేనే, నేరుగా మంచి చేసుంటేనే నాకు ఓటైన దమ్మున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని చెప్పి. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని చెప్తున్నా. మీరు ప్రతి గ్రామానికి రండి, ప్రతి గ్రామానికి సంబంధించి ఒక సచివాలయం కట్టలేదా, ఒక రైతు భరోసా కేంద్రం లేదా, ఒక వెల్నెస్ సంబంధించి లేదా, ఇదే కాకుండా ప్రతి స్కూల్కి సంబంధించి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుకోవాలని చెప్పి స్కూళ్ళని రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు కదా అని అడుగుతా ఉన్నా. ఇలా తీసుకుంటూ పోతే అనేక సంక్షేమ, ఈ రోజే చూస్తా ఉన్నాను బోర్డు, దాదాపు రాజానగరంలో సంక్షేమం తీసుకుంటే 1100 కోట్లు, అభివృద్ధి తీసుకుంటే 1100 కోట్లు, ఇళ్ల స్థలాలు చూస్తే 20,000 మందికి. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ప్రతి పేదవాడి బాగుండాలా, ప్రతి మధ్యతరగతి కుటుంబం బాగుండాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అయితే, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏంటంటే కొద్దిమందే మెడలు కట్టుకుని ఉండాలా, వాళ్ళు బాగుంటేనే అభివృద్ధి చెందిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఒక్కటి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. ఇద్దరు బాగుండాలి అంటే, ఊర్లో ఇద్దరు బాగుండాలంటే మనకి బాబు కావాలి, కానీ ఊరంతా బాగుండాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఈ రోజు ఇదే కాదు, బడుగు బలహీన వర్గాల మైనారిటీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు తీసుకుంటే, పార్లమెంట్ లో తీసుకుంటే పోయినసారి కన్నా కూడా అదనంగా 3 బీసీలకు సంబంధించి ఎంపీలు చేయడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులుగా ఈ రోజు కొత్తగా బీసీలు గానీ, మైనార్టీలు గానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసాం 94 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే కేవలం ఒకే ఒక మైనారిటీకి ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంది చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నాడు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక రాజ్యాధికారం రావాలా, వాళ్ళు కూడా శాసనసభ్యులు అవ్వాలా, వాళ్ళు కూడా ఎంపీలు అవ్వాలా, వాళ్ళకు కూడా ఈ రోజు రాజ్యాధికారం రావాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా కాపు సోదరులకు సంబంధించి కూడా ఆలోచన చేయాల్సిన అంత అవసరం ఉంది. ఈ రోజు ఎవరైనా ఒక పార్టీ పెడితే, ఎవరైనా కానీ పార్టీ పెడితే ఓడిపోతామని తెలిసినా కూడా వాళ్ళకి ఒకటే ఏముండాలో, ఒకటే గురి ఉండాలా, ఏమంటే ఏ రోజుకైనా సరే నేను రాజ్యాధికారం కొడతాను, ముఖ్యమంత్రి అవుతామని ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక పార్టీ పెట్టాడు ఒక ఆయన, పార్టీ పెట్టి దేనికి పార్టీ పెట్టాడంటే నేను ముఖ్యమంత్రి అవడానికి మాత్రం కాదు, పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి నేను పార్టీ పెట్టాననే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నా. ఈ రోజు ప్రతి కాపు సోదరులు కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే, ఈ రోజు మీకు అండగా ఉన్న నాయకుడు ఎవరు, లేదా మిమ్మల్ని హోల్సేల్ గా అమ్మేయాలనుకున్న నాయకుడు ఎవరో మాత్రం ఆలోచన చేయండి. ఈరోజు చూసాం పట్టుమని 15% సీట్లు కూడా తీసుకోలేకపోయాడు. ఆయన చెప్పుకుంటా ఉన్నాడు మీరందరూ కాపులందరూ కూడా ఒకటైతే నాకు రాజ్యాధికారం వస్తుందని, కానీ 15% ఉన్నారని చెప్పుకుంటున్న వాళ్ళకి కనీసం 15 సీట్లు కూడా 175లో తీసుకోలేదంటే ఏ విధంగా నువ్వు జనసేన పార్టీని గాని, ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు గాని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పెట్టాడో ఈ రోజు తేటతెల్లమైంది. కానీ ఆలోచన చేయండి, మీరు వేసే ఓటు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది తప్ప పవన్ కళ్యాణ్కి చెందదు. ఈ రోజు 24 సీట్లలో 5 గెలుస్తాడా, 4 గెలుస్తాడా తెలియని పరిస్థితులు, అది కూడా గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లో, ఆయన కూడా గెలుస్తాడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక పార్టీ పెట్టి వచ్చిన వ్యక్తి అవసరమా?
ఈ రోజు రాష్ట్రంలో కేవలం నేను చేసిన మంచి పని, నేను చేసిన సంక్షేమాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఒకే ఒకటిగా వస్తా, నాకు పొత్తులు అవసరం లేదు, నా పొత్తు ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవసరమని అడుగుతా ఉన్నా. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల వ్యతిరేకత ఉంటే, ప్రజల్లో మంచి పేరు లేకపోతే ఎందుకయ్యా మీరు కట్టకట్టుకొని రావాల్సిన అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి కేవలం ఒకరుగా వచ్చి కొట్టవచ్చు కదా. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. ఇది సాలదన్నట్టు ఇక్కడ కూడా కాదని చెప్పి ఢిల్లీకి వెళ్లి రోజు ఆ బీజేపీని కూడా పొత్తును తీసుకొచ్చేస్తే ఇంకొకరు కూడా కలుపుకుందామని చెప్పి బీజేపీ ఒక పక్క. ఇది చాలదన్నట్టు కుట్రపూరితంగా ఆ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కుటుంబాల్లోనే ఒకరిని చీల్చి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చీలిస్తే మళ్లీ మనం నక్కలాగా గద్దెనెక్కదామని ఆలోచన చేస్తున్న నాయకులు కూటమంతా ఒకవైపు అయితే, ప్రజల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. వాళ్ళే చెప్తా ఉన్నారు, సంక్షేమం మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని తీసివేస్తామని చెప్తా ఉన్నారు. నేను అనేక సభల్లో చెప్పా, ఇక్కడున్న పేదవాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, మా నాయకులు, మా జెడ్పీటీసీలు, మా కార్పొరేటర్లు, లేకపోతే కౌన్సిలర్లు, సర్పంచులు కొన్ని రాష్ట్రంలో బాధపడొచ్చు, కానీ ఒక 5,000 మందో 10,000 మందో ఈ విధంగా బాధపడొచ్చు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది పేదవాడి ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఎలా అని మీరు అడగచ్చు. ఇక్కడున్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, అవ్వ తాతలను అడుగుతా ఉన్నా, అమ్మ మీరు పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ లాంటి నాయకుల దగ్గరికి వెళ్ళారా? లేకపోతే మీ అన్న, మీ బిడ్డ జగన్ అన్న నేరుగా వాలంటీర్ని పంపించి మీకు పెన్షన్ కావాలా, అమ్మఒడి కావాలా, సయ్యద్ కావాలా, సయ్యద్ కావాలని చెప్పి నేరుగా మీ ఇంటికి పంపించి ఏ నాయకుడి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా మీ గడపగా పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు ఎవరైనా ఏ నాయకుడిని వచ్చి నేను పెన్షన్ ఇచ్చాను, నేను చేయించి ఇచ్చాను, నేను ఆశ్రయించాను చెప్పుకోవాల్సిన అవసరం లే. మీరు సర్వగర్వంగా మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు జగన్ అన్న నేరుగా వాలంటీర్ని పంపించాడు, మా ఇంటికి నేరుగా ఇచ్చాడని తలెత్తుకొని ఆత్మగౌరవాన్ని ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలా కాకుండా వాలంటీర్లు తీసివేసి పెన్షన్ అయితే మళ్ళీ 10 గంటలకు 2 గంటలు, దాదాపు 10 గంటలు 12 గంటల పాటు ఏ స్కూల్కి వెళ్లి వేచి ఉండి ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా అని పెన్షన్ కాపుకాల్సిన అవసరం ఆ ప్రభుత్వం, రేపు రాబోయే ప్రభుత్వం, వాళ్ళు అనుకుంటున్న ప్రభుత్వం కావాలని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి అమ్మా మీరందరూ కూడా, ఇక్కడున్న అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డిని రేపు 2024లో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా చేయి పట్టుకొని తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కానీ ఎంపీలు లేకపోతే ఇంకో పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళందరూ ఎదిగితేనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుందని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలా కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయం, మేము మళ్ళీ పొరపాటు చేస్తాం, మేము మళ్ళీ కూడా మాకు పెన్షన్లు కావాలంటే స్కూల్ దగ్గర వేచి ఉంటాం, మాకు పథకాలు కావాలంటే నాయకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కావాలని మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. జగన్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంకొక 50 రోజులు పట్టుమని అయిపోయిన తర్వాత ఈ రోజు ఇక్కడి నుంచి చెప్తా ఉన్నానమ్మా, పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, రేపు జరగబోయే సత్యం ఏంటంటే ఆయనకు పట్టుమని 2 వస్తాయో 3 వస్తాయో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగలవాడంటే ఎలాగో ఓడిపోతా ఉన్నాం, ఓడిపోగానే ఒకరు కావాల నెపం ఎత్తుక్కునేదానికి, నేను ఎందుకు ఓడిపోయాను అని. ఎన్నికలు అయిపోగానే ఓటమి ఎలాగో చవి చూస్తాడు, ఓడిపోయిన తర్వాత నేను పొత్తు పెట్టుకొని తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాను, లేకపోతే అధికారం వచ్చిన వాళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఎత్తినేస్తాడు. రేపు రాబోయేది కూడా అదే. ఆయన భీమవరంలో పోటీ చేస్తాడు, ఎక్కడ పోటీ చేస్తాడో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తాడు. చూసారా
నేను పొత్తు పెట్టుకున్నా ఈ పవన్ కళ్యాణ్ గెలవలేదు, అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను, పొత్తు పెట్టుకోలేకపోయింటే నేను ముఖ్యమంత్రి అయినవాడిని, పొత్తు పెట్టుకున్నాను కాబట్టి నేను ఓడిపోయాను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ నట్టేట ముంచబోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ముందు చూపుంది కాబట్టి, ఎవడో ఒకటి కావాలి కాబట్టి పక్కన పవన్ కళ్యాణ్ సంకలేసుకొని తిరుగుతా ఉన్నాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే 50 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక యుద్ధం లాంటిదే. అంతమంది కట్టగట్టుకుని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో రజాని సౌమ్యుడు నిజంగా చెప్పాలి అంటే చాలా నెమ్మదస్తుడు. అంటే ఇక్కడ ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ మంచి మనసున్న వ్యక్తి, బాగా సౌమ్యుడు, ఇదిగా ఉండే కుటుంబం. ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి అతి తక్కువ మంది కుటుంబాలలో, అతి తక్కువ కుటుంబాలలో ఎక్కువ ఆత్మీయత ఉండే కుటుంబం జక్కంపూడి కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం. అదే కుటుంబం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఈ రోజు ముందుకు సాగుతున్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ రోజే ఒక మంచి రోజు. డంకా బజాయించినట్టు మెజారిటీ ఎంత ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు రాజాకు వచ్చేసింది. ఎందుకంటే అభ్యర్థి ప్రకటించేశారు, గ్లాసు పగలపోతా ఉంది. రాజా అన్న చెప్పినట్టు గ్లాసు సింక్ లో పోతా ఉంది, ఓట్లు ఫ్యాన్ కి 5లో తిరగబోతా ఉంది. రాజాని 50,000 పైచీలు ఓటుతో గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా చేతిలో వేసి, ఎందుకంటే 50 రోజుల పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఇక్కడే కదా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చిన్న పొరపాట్లకి అలగద్దు. ఈ టైంలోనే ఏమన్నా అలుగులు చేసుకోను, లేకపోతే చిన్న పొరపాటు చేసుకోను, అవతలకు యువతలకు దూకుకును, ఏమవుతుందంటే దానివల్ల తర్వాత బాధపడటం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి ఈ టైంలో ఒక కుటుంబంలో చిన్న చిన్న బాధలున్నా, చిన్న చిన్న అలకలుంటే ఏ విధంగా సర్దుకొని పోయి ముందుకు అడిగేస్తామో అవన్నీ కూడా సర్దుకొని పోయి ఒక అడుగు ముందుకు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చేయి కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది. ఫ్యాన్ గుర్తు మీద మొత్తం నొక్కితే 5లో ఫ్యాన్ తిరగాలి, ఫ్యాన్ జెండా ఎగరాలని తెలియజేస్తా ఉన్నా. అలాగే రాజా సోదరుడు యోగుడు గణేష్ కూడా నేను రెండోసారి రావటం మధ్యలో తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా తరతరాలు దశాబ్దాలుగా ఆదరిస్తున్నారో మంచి వ్యక్తులుగా రాజా గాని గణేష్ గాని ఇంకా కూడా మీరు దీవించి ఇంకొక దశాబ్దాల పాటు కూడా ఆ కుటుంబం ఈ జిల్లాలో ఇంకా మరింత ఎదగాలని భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత ఇంకా పెద్ద పదవుల్లో కూడా రాజా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి చెప్తా ఉన్నాను, గెలిచిన తర్వాత తప్పకుండా ఆ భగవంతుడికి ఆశీస్సుతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా కూడా ఇక్కడికి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటే రాజాని అడుగుతా ఉన్నాను, మళ్ళీ కూడా వస్తానని చెప్పి అందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఉంటానన్నా.